హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే వాయిస్ ఓవర్ ఛానల్స్కి మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, ఎటువంటి వాయిస్ ఓవర్ ఛానల్స్ మానిటైజేషన్ అవుతుంది, ఎటువంటి ఛానల్కి మానిటైజేషన్ అవ్వదు. సో వాయిస్ ఓవర్ ఛానల్స్లో కొన్ని ఇమేజెస్ టెక్స్ట్ అన్నీ యూస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, స్టెప్ బై స్టెప్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో వీడియో చూస్తున్నారు ప్రాక్టికల్గా, ఇవన్నీ ఒరిజినల్ అండి. ఓకేనా, ఇది మనకు వాయిస్ ఓవర్ కింద వస్తుంది, ఒరిజినల్ వీడియో కింద వస్తుంది. సెకండ్ టైప్, దీన్ని కన్సిడర్ అనేది చేయకండి. ఇప్పుడే చెప్తున్నాను, ఇప్పుడు నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, వీడియో చూస్తున్నారు కదా, దీన్ని కన్సిడర్ అనేది చేయకండి. టోటల్గా ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ వాయిస్ ఓవర్ అన్ని. ఓకేనా, ఇప్పుడు సెకండ్ వేకి వద్దాం. సెకండ్ టైప్ వచ్చేసి కొంతమంది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. ఎటువంటి కంటెంట్ కంటే సీరియల్స్కి అనేది ఇస్తూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ జెమినీ టీవీ కావచ్చు, జీ తెలుగు కావచ్చు, ఈటీవీలో కావచ్చు, అటువంటి ఛానల్స్లో సీరియల్స్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇమేజ్ తీసుకొని వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉంటారు. అటువంటి ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అంటే మానిటైజేషన్ అనేది అవుతుందండి, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. కానీ అక్కడ ఏం ప్రాబ్లం అంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుందండి. అటువంటి ఛానల్స్కి ప్రాబ్లమే వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ అనేది పంపుతారు ఛానల్ వాళ్ళు. అందులో మీరు సేఫ్గా ఉండాలి. తర్వాత నెక్స్ట్, కొంతమంది టెక్స్ట్ మాత్రం స్క్రోల్ చేసి బాటమ్ నుంచి టాప్ స్క్రోల్ చేసి స్టోరీస్ అనేది చెప్తూ ఉంటారు. అటువంటి ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అంటే మానిటైజేషన్ అనేది అవుతుందండి. ఓకేనా, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండరు. మ్యాక్సిమం మీరు టెక్స్ట్ కాకుండా ఫేస్ క్యామ్ చేసి బెటర్గా ఉంటుంది. మానిటైజేషన్ అవుతుంది, టెక్స్ట్ స్క్రోల్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇస్తా కూడా మానిటైజేషన్ అనేది అవుతుందండి, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇంకో కేటగిరీ స్టోరీస్. స్టోరీస్ కేటగిరీ వచ్చేసరికి కొన్ని ఇమేజెస్ అనేది తీసుకుంటారు, వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు వాయిస్ ఇచ్చి. అటువంటి ఛానల్స్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అంటే మానిటైజేషన్ అనేది అవుతుందండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మీకు. ఎటువంటి ప్రాబ్లం అంటే మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఛానల్స్కి ఎక్కడి నుంచి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంటే కాపీరైట్ స్ట్రైక్ వల్లనే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఛానల్ టర్మినేట్ అనేది అవుతుంది. సీరియల్స్ ఇమేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు, గూగుల్లో ఉన్న ఇమేజెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు స్ట్రైక్ వస్తుందండి. ఓకేనా, సో మిగతాది ఏం ప్రాబ్లం అనేది ఉండదు, మీరు యూస్ అనేది చేసుకోవచ్చు, ఛానల్ అనేది రన్ అనేది చేసుకోవచ్చండి. క్లియర్గా చెప్తాను చూడండి. మీరు స్టోరీస్ చెప్పేవాళ్ళ ఇమేజ్ యూజ్ చేసి అయినా కావచ్చు, తర్వాత సినిమా రిలేటెడ్ యూజ్ చేసి చెప్పినైనా కావచ్చు, తర్వాత టెస్ట్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కదా, అటువంటి ఛానల్స్ అయినా కావచ్చు, మానిటైజేషన్ అనేది అవుతుంది. కొంచెం సేఫ్గా రన్ అనేది చేసుకోండి. ఇమేజెస్ గూగుల్ నుంచి తీసుకునేటప్పుడు పాపులర్ ఇమేజ్ తీసుకుంటున్నారా, ఫ్రీ ఇమేజ్ తీసుకుంటున్నారా, అటువంటి చూసి యూస్ అనేది చేయండి. ఓకేనా, వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు. ఇంకో కేటగిరీ వచ్చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఫ్రీగా దొరుకుతుంది, గూగుల్లో డౌన్లోడ్ చేసేసి వీడియో అప్లోడ్ చేసి వాయిస్ అనేది ఇస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు మీరు అలాంటి వీడియోస్ని యూజ్ చేయకుండా ఇమేజెస్ మాత్రం యూజ్ చేసి అప్లోడ్ చేస్తే బెటర్ అండి. సో వీడియోస్ అనేది అవాయిడ్ చేసుకోండి. వీడియోస్ అనేది మీరే క్రియేట్ చేసి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మీకు. ఓకేనా, ఇప్పుడు మీకు అన్ని క్లియర్ అయింది అనుకుంటా. ఈ పాయింట్లో ఏదైనా మిస్ అయి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.